ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకిచ్చినందుకు రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథమే చదువుదాం. ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షతల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12-13 వచనములో ఇలాగ రాయబడి ఉంది. చదువుకుందాం. 12వ వచనము 13వ వచనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ఇది ఇనగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరగగానే 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొకని చూసి ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని నిలిచి మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మహిమ పొందమని నీ స్వరం వినిపించండి. నీ దాసుని స్వరం బోరుగా తీసుకోండి. ప్రభువా మాట్లాడండి, మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశం ఏమిటో నిన్న కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం అంటే ప్రత్యక్షత అంటే ప్రకటించుట అని కూడా అర్థం వస్తుంది. ఈ ప్రత్యక్షత అంటే ప్రత్యర్థి ఎలా ఉంటాడో, ఒక ఎలక్షన్ నిలబడితే మనకు ధీటుగా మరొక వ్యక్తి, మరొక అభ్యర్థి నిలబడతాడు. అభ్యర్థించుట అని నిన్న కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. కాబట్టి ఇది ప్రత్యక్షత కలిగిన గ్రంథము, ప్రత్యక్షత కలుగు చేసే గ్రంథము. జరిగిన విషయాలు, జరగబోయే విషయాలను మన కళ్ళకు బయలుపరిచే గ్రంథము. ఈ ప్రత్యక్షతలో ఎక్కడి నుండో తీసుకొచ్చి మనకు చూపించడం కాదు, అక్కడున్న విషయాలే కొన్ని మనకు మరుగై ఉన్నటువంటి సందర్భాల్లో దాన్ని బయలుపరిచే గ్రంథము ప్రకటన గ్రంథము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మనం చదువుకున్నటువంటి మాటలు జాగ్రత్తగా గమనిస్తే, యోహాను భక్తుడు చూసినప్పుడు అక్కడ ఏం కనపడుతుందంటే, ఇది ఇనగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడిని చూసి మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాడు. చూడటం చెప్పుకున్నాం కదా నిన్న. ప్రత్యక్షత అంటే ఏంటో, అక్షము అనేదానికి వనజాక్షి, పద్మాక్షి, మీనాక్షి అంటే చేప కన్ను, ఇలాగా కొన్ని కన్నులు, ఆ కన్నులు కలిగినటువంటి వర్ణాన్ని వర్ణిస్తూ పెద్దలు పెట్టిన పేర్లు అని మనము ధ్యానిస్తూ వస్తున్నాం కదా. కాబట్టి ఈ అందమైన కన్నును పిలిచేది అక్షి. ఆ అక్షిలో ఒకటి ప్రత్యక్షి. ఈ ప్రత్యక్షత కలిగిన గ్రంథమే ప్రకటన గ్రంథము అని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే, దైవజనాంగమా, పేతురు భక్తుడు గురించి చెప్పుకున్నాం. పేతురు భక్తునికి నిన్న ఏం చెప్పుకున్నాము?
పేతురు భక్తునికి దైవ ప్రత్యక్షత కలిగింది. అక్కడ ఉన్నవారు ఎవరు చెప్పలేకపోయారు యేసుప్రభు ఎవరో. పేతురు చెప్పాడు, నీవు దైవ కుమారుడివి, నువ్వు పరిశుద్ధ దేవుడివి అని పేతురు చెప్పినప్పుడు, అప్పుడు పేతురుతో యేసుప్రభు ఏమన్నాడంటే, పరలోకమందున్న తండ్రి బయలుపరిస్తే కానీ ఇది నీకు బయలుపరచబడలేదు, మనుషులు ఎవరు నీకు బయలుపరచలేదు అని యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుతో అన్నటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించవచ్చు. దైవ జనాంగమా, 2వ అధ్యాయము 5వ వచనం పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించి చదివినట్లయితే ప్రియా దైవ జన్మ, అక్కడ మనకు కనబడుతున్నటువంటి మాట 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆ తర్వాత ఏలయనగా ఉంది. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అంటే మీరు సజీవమైనటువంటి రాళ్ళు. ఇప్పుడు పేతురుని ఏమంటారంటే, పేతురుని కొన్ని డినామినేషన్ వాళ్ళు ఏమంటారంటే, పేతురు పోపు గారు, పేతురు మరి క్రీస్తు అనే బండ, ఆ బండ మీద యేసుప్రభు సంఘాన్ని కట్టమన్నాడు అని కొన్ని డినామినేషన్ వాళ్ళు, కొన్ని సంఘస్థులు అనుకుంటుంటారు. కాదు. పేతురు ఎవరంటే ఒక రాయి. పేతురు ఒక రాయి, మనం ఒక రాయి, ఇక భక్తులందరూ ఒక రాయి. ఈ రాళ్లతో మందిరం కట్టబడాలి. కట్టేది ఎవరు అంటే యేసుప్రభు కడుతుంటే, మరి యేసుప్రభు మీద కడుతున్నారు ఇంకొంతమంది అంటారు, యేసుప్రభు రాయి అని కొంతమంది అంటారు. అయితే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, కట్టేది యేసుప్రభు. దేని మీద కట్టాలంటే బండ మీద కట్టాలి. అసలు ఆ బండ ఏంటి, ఆ బండ యొక్క సారాంశం ఏంటి, ఆ బండ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ బండ ప్రత్యక్షత కలిగినటువంటి అంశము. ప్రత్యక్షత అనే బండ, ఈ ప్రత్యక్షత అనే బండ మీద యాజకుడు ఏం చేస్తాడంటే మరి మందిరాన్ని కట్టడానికి ఇష్టపడతాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ఏముందంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ సజీవమైనటువంటి రాళ్ల వలె అన్నాడు. రాళ్ళంటే మనము. ఆ తర్వాత పరిశుద్ధ యాజకులుగా, యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు. ఆనాడు మోషే యాజకుడిని నియమించాడు, అహరోను. ఈ అహరోను యాజకత్వం చేసి, ఆ యాజకత్వంలో ఏం చేసేవాడు అంటే, మరి ప్రమిదలు పెట్టి, లేదంటే ఒక దీపస్తంభం పెట్టి, ఆ దీపం వెలిగించి, ఆ దీపము బాగా ఎలిగి అది ఎలిగిన తర్వాత దాని మీదకి కాస్తంత ఆ కాలినటువంటి ఆ డస్ట్, కాలినటువంటి ఆ బూడిదే దాని మీదకి వచ్చినప్పుడు, అది కరుడు కట్టినట్లు దాని మీద దిగినప్పుడు ఎలుగు తక్కువైపోద్ది ఆ దీపస్తంభం మీద. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, కత్తెర తీసుకొని, బంగారు కత్తెర, ఆ కత్తెరతో దాన్ని కట్ చేసి స్వచ్ఛమైన ఒలివల నూనె పోస్తాడు. ఇది యాజకుడు చేస్తున్నటువంటి యాజకత్వము, ధర్మము. అయితే లేఖనంలో మనం చదువుకున్నటువంటి భాగంలో లేఖనంలో ఏముందంటే, ఈ యాజకుడి గురించి పేతురు పత్రికలో ప్రస్తావిస్తూ,
ఈ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి మొదటి అధ్యాయము 12వ వచనంలో, ఇది ఇనగా నాతో మాట్లాడుచున్నటువంటి స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. మనిషి కుమారుడు ఎవరు? ఈ మనిషి కుమారుడు అంటే ఆయనే యాజకుడు, ఆయనే యాజకత్వం వహిస్తున్నాడు, ఆయనే ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతున్నాడు. ఇక్కడ భూలోకంలో ఒక యాజకుడు ఎలా ఉన్నాడో వాస్తవమైనటువంటి యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు పునరుద్ధానుడైన క్రీస్తు, నజరేయుడైన యేసు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానుడైనటువంటి యేసు తిరిగి లేచి ఈ మందిరాన్ని కట్టడానికి అక్కడ మనిషి కుమారుని పోలిన ఒకరిని నేను చూసి తిని అంటాడు యోహాన్ భక్తుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసి తిని అంటాడు. ఇంకా వస్తే ఆ 1వ అధ్యాయంలోనే మరొకసారి నేను చదువుకున్నాము, అయినప్పటికీ ఎవరన్నా కొరకు మనం చదవాలి. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 19-20 వచ్చిన కలిసి ఉన్న భాగంలో, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబోయే వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గురించి మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 అనే పదము ఎందుకు వస్తుంది అంటే 7 అనేది సంపూర్ణ సంఖ్య. 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఈ యొక్క సంఘములు, ఈ సంఘములు లేదంటే ఆ దీపస్తంభములు, 7 దీపస్తంభములు, ఆ 7 దీపస్తంభములను యాజకుడు మరి దాన్ని చరిచేసి దాన్ని సంపూర్ణత చేయటమే దైవ ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంపూర్ణ సంఖ్య కలిగి 7 సంఘములు 7 దీపములు ఇవన్నీ ఏమవుతున్నాయంటే దేవుని ప్రత్యక్షతకు, దేవుడు చేస్తున్న కార్యాలకు గుర్తు. కాబట్టి ఈ కార్యాలు, దేవుడు జరిగించే కార్యాలే, ఈ ప్రత్యక్షతనే, ఈ సబ్జెక్టే, ఈ ప్రత్యక్షత కలగటమే, ఇంతకుముందు ఎన్నడూ లేనిది, మనం చూడలేనిది దేవుడు మనకు కనపరచుటే ఈ బండను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఈ ప్రత్యక్షతను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఈ దీపస్తంభను మనకు బయలుపరుస్తున్నాడు. ఆ సంఘమును మనకు బయలుపరుస్తున్నాడు. ఆ సంఘ విస్తరణ మనకు బయలుపరుస్తున్నాడు. ఆ సంఘం సంపూర్ణ సంఖ్యను బయలుపరుస్తున్నాడు. ఆయన బయలుపరిచిందే ఈ యొక్క ప్రకటన గ్రంథము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బయలుపరిచిందే ఈ ప్రకటన గ్రంథం. దానియేలు గ్రంథానికి వస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది, దైవ జనాంగమ. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము జాగ్రత్తగా మనం చూస్తే 2వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలుగుబోదానని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగినటువంటి స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరగబోవునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబో దానిని తమరికి తెలియజేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలగబో దాన్ని తెలియజేసేది ప్రత్యక్షత, మర్మములు బయలుపరిచేది ప్రత్యక్షత. మన కళ్ళ ముందే మనకు అర్థం కానిది మనం అర్థం చేసుకునేది దైవ ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత గ్రంథమే ప్రకటన గ్రంథము. ఈ ప్రకటించే గ్రంథమే ప్రత్యక్షత గ్రంథము. కాబట్టి యాజకత్వం నిత్యము యాజకుడు ఏం చేస్తుంటాడంటే
కొడిగట్టినప్పుడు, ఆరిపోతున్నప్పుడు కొడిగట్టిన దీపాన్ని కట్ చేసి స్వచ్ఛమైన ఒలీవల నూనె పోసి ఆ దీపాన్ని వెలిగిస్తూ, ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత సంపూర్ణం చేసినటువంటి ఆ సంపూర్ణ సంఖ్య 7 అనే సంఖ్య. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ప్రకటన గ్రంథం చదవండి బాగా. ప్రకటన గ్రంథంలో రాకడ గురించి, ఈ ప్రత్యక్షత గురించి తెలుసుకొని ధన్యులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపుటి దినం కూడా ప్రకటన గ్రంథం మీదే కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. దయచేసి ప్రకటన గ్రంథం మీద కొన్ని ధ్యానాలు చేద్దాము. సిద్ధంగా ఉండండి. ప్రకటన గ్రంథం చదవండి. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం పల్లింపచేసి దినదీవెన దినరక్ష దయచేసి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, అయ్యా లేఖన సారాంశం అందరూ తెలుసుకోవడానికి సహాయం చేసి మహిమ పొందమని మన పాసనకు చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.